సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. గ్రౌండ్ రియాలిటీ తెలియదన్న సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటూ లేఖను విడుదల చేశారు. వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేస్తుండటంతో రాష్ట్రంలో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. వెలుగుమట్లలో 800 ఇండ్లు కూల్చేసి కుటుంబాలను రోడ్డున పడేస్తే అక్కడి గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం బాధాకరమని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు నిధుల సమీకరణలో సీఎం బిజీగా ఉండవచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు పెట్టుబడి సాయం పెంచకపోగా రైతు భరోసాను ఇప్పటి వరకు అందించకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని వెల్లడించారు రామచంద్రరావు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు అమలు ఇవ్వలేదని పేర్కొన్నారు. పెన్షన్ల డబ్బులు సమయానికి ఇవ్వకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు కరువయ్యాయని, జడ్చర్ల ఆసుపత్రుల్లో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం ఆరోగ్య వ్యవస్థలో డొల్లతనాన్ని నిదర్శనమని విమర్శించారు రామచంద్రరావు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కేసీఆర్ తన బాధ్యతను విస్మరించారని, బీజేపీ తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తోందని వెల్లడించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీపై దృష్టి పెట్టాలని తెలిపారు.